తెలంగాణ సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి గడపకు సంక్షేమ పథకాల అమలు జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సంతోషం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో డిఎంఎఫ్టి నిధులతో పలు అభివృద్ధి పనులకు మేయర్ మహంకాళి స్వామితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గడిచిన 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రామగుండం నియోజకవర్గానికి 800 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన చెప్పారు. గత పాలకులు ఓట్ల కోసమే రాజకీయాలు చేసేవారని, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 గా మారుస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. వాహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు మనోటి మొదలు తెస్తాడు. తెలంగాణ పోలే బిడ్డ మనోదూరవంతన్నది మన తెలంగాణ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రాజరెడ్డి గారిని, కార్పొరేటర్ గారు అందరినీ కూడా వేదిక మీదకి, డిప్యూటీ మేయర్ గారు గౌరవ వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని కోరుతాం. సింగ్ రాజ్ ఠాకూర్ గారికి స్వాగతం, సుస్వాగతం. సమస్యలు ఉన్నాయి కానీ ఈ కార్యక్రమాల అభివృద్ధి 32, 33, 34 ఇది డివిజన్ లో కూడా ఇదే విధంగా పనులు ప్రారంభించాలన్న. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. కార్పొరేటర్ ఒకటే నిమిషం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీరు నాకు అవకాశం ఇచ్చినారు. 2 సంవత్సరాల 4 నెలల పైన సంవత్సర కాలం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సమయం పడితే 1.5 సంవత్సరాల కాలంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, కేవలం కార్పొరేషన్కి ఇప్పటి వరకు మున్సిపల్ ద్వారా సుమారుగా 600 కోట్లు అయితే 150 కోట్ల రూపాయలు సింగరేణి ద్వారా, మరో 50 కోట్ల ఎన్టీపీ ద్వారా సుమారుగా 800 కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఇలా అత్యద్భుతంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. గర్వంగా చెప్తా ఉన్నా, గతంలో ఎవరు ఏం చేశారనేది నేను చెప్పడం కన్నా మీరే దానికి సాక్షులు. ఏం జరిగిందో ఏం జరగలేదు. శాసనసభ్యులు ఎన్నికలు వస్తే దాని ఎన్నికలు వచ్చినప్పుడు మీకు కనబడ్డారు, లేకుంటే ఎక్కడో ఒకసారి వచ్చి మా శ్రీనివాస్ కూడా ఉన్నాడు ఇక్కడ, మాజీ కార్పొరేటర్ ఎక్కడ ఆయన కూడా వేదికపైకి రావాల్సిందే కోరుతున్నా. రెడ్డిని కూడా నడిచి కాగితాలు చూపించిన పోయిన చరిత్ర
ఈరోజు మీరు చేస్తున్న అభివృద్ధిలో మేము సైతం భాగస్వాములు అవుతామని చెప్పి మొన్నటి వరకు ఇక్కడ కార్పొరేటర్గా ఉన్న శ్రీనివాస్ కూడా మాతో పాటు కలిసి ముందుకు వస్తా ఉన్నాడు. ఆయన ఉన్నాడు ఇక్కడ కలిసి వస్తామన్న ప్రతి ఒక్కరికి కూడా మాతో పాటు భాగస్వామ్యం చేస్తూ గుండెలో పెట్టుకోబోయేటువంటి వ్యక్తిత్వం ఉన్న మంచి మనసు ఉన్న వాళ్ళం, మేము ప్రేమించే వాళ్ళం. ఇవాళ ప్రతి ఒక్క పేద కుటుంబం సంతోషంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో మహిళలు అతిశక్తివంతులు కావాలి, సొంతగా వ్యాపారం పెట్టుకునే స్థాయికి రావాలి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి చదువులు ఉండాలి. ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఇవాళ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలన్నీ మీ అందరికీ చేస్తా ఉంది. 200 ఉచిత కరెంటుగా యూనిట్ల ఉచిత కరెంటు కావాలి, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ, ఈరోజు గ్యాస్తో పాటు ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం భారతదేశంలో ఎక్కడ లేదు. ఈరోజు ఇస్తా ఉన్నాం. నేను తినే బియ్యం మీరు తినాలని 10 సంవత్సరాలుగా ఎవరు తెల్ల కార్డు ఇవ్వలేదు. ఇలా తెల్ల కార్డులు మనం ఇచ్చినాం, వెతికి ఇస్తా ఉన్నాం. ఇవ్వడమే కాదు, మీరందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా మీరు మీ పిల్లలతో పాటు ఎక్కడికంటే అక్కడ స్వేచ్ఛగా వెళ్ళి ఈ ఆరోగ్యాలకు సంబంధించిన వైద్యం విషయం కావచ్చు, లేదా కుటుంబాలకు సంబంధించిన విషయం కావచ్చు, గుళ్ళల్లో కానీ ఎక్కడికంటే అక్కడికి స్వచ్ఛంగా ధైర్యంగా వెళ్ళగలిగే అవకాశం ఈరోజు రాష్ట్రం దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మీకు ఇచ్చింది. మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాను ఒక్క మాట, ఈ 2.5 సంవత్సరాలు ఎవరైనా ఆర్టీసీ బస్సులో టికెట్ కొనుక్కొని పోయిన వాళ్ళు ఉంటే చేయలేకపోయింది, టికెట్ కొన్న వాళ్ళు ఉంటే గాలి అటు పెట్టండి అబ్బా, వాళ్ళ గుడకపోతే గాలి అటు పెట్టండి, ఆ గుడకపోవడం అలవాటు అయిపోయింది కాబట్టి గాలి అటు